హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీపై కొత్త ఆంక్షలను అయితే విధించింది. ప్రతి ఒక్క నాయకులు ఇప్పుడు రైతు రుణమాఫీపై ప్రత్యేక ఫోకస్ అయితే పెట్టారు. ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ జరగాలని నినాదంతో రోడ్ల మీదకి వచ్చారు. దీన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం అర్హులై ఉండి రేషన్ కార్డు లేక ఇతర కారణాల వల్ల రుణమాఫీ వర్తించని రైతుల వివరాలను నమోదుకు రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించింది. దీన్ని ఆదివారం అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు, డివిజన్, మండల అధికారులు, విస్తరణ అధికారులకు అయితే పంపించింది. వారు రుణమాఫీ వర్తించని వారి ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయి సమాచారం తెలుసుకుని యాప్ లో నమోదు చేయాలని మార్గదర్శకాలను జారీ చేసింది. నమోదు అనంతరం రైతుల నుంచి ధృవీకరణ పత్రం తీసుకోవాలని, స్థానిక పంచాయతీ కార్యదర్శి సంతకం తీసుకోవాలని సూచించింది. ముందుగా ప్రయోగాత్మకంగా కొందరి రైతుల వివరాలను నమోదు చేసి పరీక్షించాలని ఆదేశించింది. మంగళవారం నుంచి సర్వే ద్వారా యాప్ లో వివరాలు నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. మరోవైపు 2 లక్షలు దాటిన వారికి అదనపు మొత్తాలను వసూలు చేసేందుకు బ్యాంకులకు వ్యవసాయ శాఖ అనుమతి అయితే ఇచ్చింది. 2 లక్షల వరకు రుణమాఫీ చేసినా తమకు వర్తించలేదని రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఖాతాలను తనిఖీ చేసినప్పుడు రేషన్ కార్డు లేదని, చాలా మందికి కుటుంబ నిర్ధారణ కావాల్సింది ఉందనే కారణాలు తేలాయి. రుణమాఫీ వర్తించని వారి ఫిర్యాదులు పరిష్కారానికి ప్రత్యేక యాప్ ను రూపొందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించారు. దీనికి అనుగుణంగా యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రుణమాఫీ కాలేదని ఫిర్యాదు చేసిన వారి ఇళ్లకు వ్యవసాయ అధికారులు వెళతారు. ముందుగా వారి రుణ ఖాతాలను, ఆధార్ కార్డులను తనిఖీ చేస్తారు. అనంతరం కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకొని యాప్ లో అప్లోడ్ చేస్తారు. రుణాలున్న భార్యాభర్తలేగాక 18 ఏళ్లు దాటిన వారి కుటుంబ సభ్యుల ఫోటోలు తీసుకుంటారు. ఆ తర్వాత కుటుంబ యజమానితో ధృవీకరణ పత్రం తీసుకుంటారు. అందులో యజమాని తన రుణ ఖాతా, బ్యాంకు బ్రాంచ్ వివరాలతో పాటు రుణమాఫీ కోసం కుటుంబ సభ్యుల వివరాలను ఇష్టపూర్వకంగా రాసి ఇస్తున్నట్లు పేర్కొంటూ సంతకంతో పాటు మొబైల్ నంబర్ రాయాలి. వీటిని ధృవీకరిస్తూ గ్రామ కార్యదర్శి సంతకం చేయాలని వ్యవసాయ శాఖ నిర్దేశించింది. 2 లక్షల పైన రుణాలు ఉన్నవారి నుంచి అదనపు మొత్తాల కోసం వ్యవసాయ శాఖ ఆదివారం బ్యాంకులకు లేఖ అయితే రాసింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని, ఇప్పటి వరకు బ్యాంకులు రైతుల నుంచి అదనపు మొత్తాలను తీసుకోవడం లేదు. రైతులు కూడా సందిగ్ధంలో ఉండగా తాజాగా స్పష్టత అయితే ఇచ్చింది. అదనపు మొత్తాలు చెల్లించిన వారికి ఎప్పుడు రుణమాఫీ చేసేది వెల్లడించలేదు. దశల వారీగా చేస్తామని మంత్రి తుమ్మల ఇప్పటికే పేర్కొన్నారు. 8 దశలుగా ఈ మాఫీ అయితే కొనసాగుతుందని అయితే తెలపడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.